Hey guys, hello all, welcome back to my channel Ripka Nagesh Vlogs. So I was came with another video. ఇది వచ్చేసి జనవరి 3 మా ప్రిన్సీ బర్త్డే. మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా మేము రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పేసి. సో దానికి సంబంధించిన లాంగ్ వీడియో ఇది. సో మేమైతే మార్నింగ్ అరౌండ్ 10:30 అనుకుంటాను. సో ఆ టైం కల్లా మేము రెడీ అయిపోయాము, స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర మేము స్టార్ట్ అయ్యేటప్పుడు 10:30, 11 ఆ టైం అయింది అంతే. మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇదిగోండి చూడండి. సో వినుకొండ అయితే వెళ్తున్నాము మేము ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కల్లా రీచ్ అయిపోయాము. మధ్యలో అయితే ఒకసారి ఒక చిన్న బ్రేక్ అనమాట, ఆగాము. మా రెన్సీ కొంచెం ఆపమంటే ఆపాము. ఇదిగోండి అక్కడ దిగామన్నమాట. ఎంత జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఆగాము అక్కడ. ఇదిగోండి ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదిగో చూడండి వినుకొండ అయితే వచ్చేసామండి. అరౌండ్ 12 అయింది అనుకుంటాను మేము వెళ్ళేసరికి. 11 ఆ టైంకి బయలుదేరాము. ఒక 1 అవర్ టైం పట్టింది. సో 12 కల్లా మేము వినుకొండ అయితే రీచ్ అయ్యాము. సో ఇప్పుడైతే మేము చందమామ రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఎవరికైనా అంటే వినుకొండ సరౌండింగ్ల వల్ల ఆల్మోస్ట్ అందరికీ ఇది తెలుసు. నేను ఒకసారి వే అయితే చూపిస్తున్నాను. అదిగోండి రెస్టారెంట్ అయితే అదేనండి. అదిగో చూడండి దాని ఆపోజిట్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. అదిగోండి ఇది వచ్చేసి జస్ట్ సరౌండింగ్. సో మేమైతే రీచ్ అయిపోయాము, రెస్టారెంట్కి వచ్చాము. అదిగోండి అది జస్ట్ ఫ్రంట్ వ్యూ. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము చూడండి. ఇదిగోండి మా ప్రిన్సీ నా దగ్గరే ఉన్నారు. ఇది చూడండి మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇప్పుడే. యాక్చువల్గా మేము వెళ్ళాము కానీ మేము చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఎందుకంటే ఫుడ్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. అంటే లంచ్ టైంకి అట్లా అంటే 12కి మామూలుగా ప్రిపేర్ చేస్తారు. బట్ ఏంటంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము. 11:45 అయింది అనుకుంటాను, 11:45 అట్లా అయింది. సో మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసాము. వెళ్ళిన తర్వాత అదిగోండి లాస్ట్ టైము అంతకుముందు ప్రీవియస్గా వచ్చినప్పుడు కూడా సేమ్ ప్లేస్ అనమాట మా సిట్టింగ్ ఏరియా. అదిగోండి చాలాసేపు వెయిట్ చేసాము. మా రెన్సీ మాత్రం వీడియోకి మంచిగా సపోర్ట్ చేస్తుంది, ఎప్పుడు హాయ్ చెప్తూ ఉంటుంది. అదిగోండి వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. చాలాసేపు వెయిట్ చేసాము. ఫుడ్ అయితే రాలేదు, అంటే ప్రిపేర్ అవుతూ ఉంది. ఇదిగో చూడండి రెస్టారెంట్ లోపల అనమాట ఇది. ఇదిగోండి వీళ్ళకి ఫుడ్ రావడం కొంచెం లేట్ అయ్యేసరికి అటు ఇటు తిరగడం, కొంచెం అల్లరి చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇదిగో మా నాన్సీ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతూ ఉంది, ఏంటి ఇంకా రాలేదు, ఫుడ్ ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంది. ఇదిగోండి మా ప్రిన్సీ డ్యాన్స్ చేస్తుంది, బర్త్డే గర్ల్. ఈలోపు ఒక మెనూ అయితే వచ్చింది. సరే చూద్దాము అని చెప్పేసి జస్ట్ చూస్తూ ఉన్నామన్నమాట. ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి జస్ట్ చెక్అవుట్ చేస్తున్నాను అంతే. మేమైతే ఆల్రెడీ ఆర్డర్ చేసాము, బట్ వాళ్ళు చూద్దాము ప్రైజెస్ అట్లా, అంటే స్టార్టర్స్ అట్లా ప్రైజెస్ చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇది ర్యాంబో బిర్యానీ. యాక్చువల్గా స్టార్టింగ్లో కొన్ని స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము, కానీ నేను అది షూట్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం తినేటప్పుడు ఎందుకులే అని చెప్పేసి స్టార్టర్స్ అది నేను తినిపిస్తూ ఉన్నాను, అందుకే నేను తీయలేదు. ఇది వచ్చేసి ర్యాంబో ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ర్యాంబో బిర్యానీ ఇదైతే 3 మెంబర్స్కి ఫుల్గా సరిపోతుందని చెప్పేసి అన్నారు. ఇదైతే ఒక 2 ఆర్డర్ చేసాము, చాలా ఫుల్ అయిపోయింది మాకైతే. మా ప్రిన్సీ అయితే కొంచెం తీసుకున్న ఫుడ్కి న్యాయం చేసింది, కానీ ఇంకా మిగతా నేను, మా రెన్సీ, నాన్సీ మేము అసలు సరిగ్గా తినలేదు. ఇదిగోండి దీనిలో 4 జాయింట్స్ 2 ఎగ్స్ వచ్చినాయి. రైస్ క్వాంటిటీ కూడా పర్లేదు, బట్ మేము 2 ఆర్డర్ చేసాము. సో ఇదిగోండి
మా ప్రిన్సి వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు తినడము. అదిగోండి అది నా ప్లేటే. ఫుడ్డు ఇంతకుముందు ప్రీవియస్‌గా వెళ్ళాము. బట్ ఎప్పుడైనా ఒక రెస్టారెంట్ గానీ, ఒక హోటల్ గానీ వాళ్ళు సేమ్ టేస్ట్ అనేది మెయింటైన్ చేస్తారు ఎన్ని ఇయర్స్ అయినా. బట్ ఇదేంటో మరి నాకు అట్లా అనిపించిందో నిజంగానే ఒకవేళ రెసిపీస్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా రెసిపీలో ఏదన్నా చేంజ్ చేశారో తెలీదు గానీ టేస్ట్ అయితే ఇప్పుడు బావుంది. ప్రీవియస్ కంటే కూడా ఇప్పుడు టేస్ట్ చాలా బావుంది. ఇంతకుముందు వచ్చాం గానీ నేను అంటే పెద్దగా అనిపించలేదు టేస్టు. బానే ఉంది. బట్ ఇప్పటికంటే అంతకుముందు అంత టేస్ట్ లేదు. ఇప్పుడైతే టేస్ట్ చాలా బావుంది. అంటే యాజ్ కంపేర్ టు ప్రీవియస్. ఇదిగోండి అది నా ప్లేటు. మా అదిగో ఇప్పుడే స్టార్ట్ చేశారు వీళ్ళైతే తినడం. స్టార్టింగ్ ఏమో మేము మాకెక్కువ కావాలి, జాయింట్లు కావాలి, మేము తింటాం అని చెప్పేసి అన్నారు ఎగ్జైట్‌గా. మరించి చూడండి ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. సో, అంత ఎగ్జైట్‌మెంట్‌గా తీసుకున్నాం కానీ చాలా ఫుడ్ అయితే మేము మిగిలిచేసాము. ఎక్కువ అంటే తినలేకపోయాము. పిల్లలు వాళ్ళకి కొంచెం స్పైస్ ఎక్కువ అస్సలు తినలేరు వాళ్ళు. సో, నేను ఇంట్లో అయితే మ్యాక్సిమం స్పైస్ చాలా తక్కువ వేసి చేస్తాను వాళ్ళ కోసము. ఇక్కడేంటంటే కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది. అంటే మాకు సరిపోయింది. వాళ్ళు కొంచెం పిల్లలు కాబట్టి వాళ్ళు స్పైస్ తినలేకపోయారు. సో, అందుకే మా రిన్సీ అయితే అస్సలు తినలేదు. మా చిన్నమ్మాయి అస్సలు తినలేదు. ఇంకా రిమైనింగ్ ఫుడ్ అంతా మా హస్బెండే తినేశారు. నేను మా హస్బెండ్ ఇద్దరం ఇంకా మిగిల్చిన వాళ్ళు ఉంచిన ఫుడ్ అంతా మేమే తినేసామనమాట ఇంకా. సో, ఆఫ్టర్ దట్ వీళ్ళకి ముగ్గురికి కోల్డ్ ఉంది. సో, అందుకే థమ్స్ అప్ చిన్నదే తీసుకున్నాము. అది 2 తీసుకున్నాము. ఎందుకు అనంటే వీళ్ళకి ఆల్రెడీ కోల్డ్ ఉంది. అసలు నేను వద్దు అని చెప్పాను. కాకపోతే ఇంకా మా హస్బెండ్ వద్దు కావాలి వాళ్ళు కొంచెం డైజెషన్ అవ్వాలి కదా అని చెప్పేసి అనంటే అందుకని చెప్పేసి 2 తీసుకున్నాం. అది కూడా వాళ్ళకి ఒక 2 సిప్స్ ఇచ్చాను అంతే. ఎక్కువ వాళ్ళని తాగనివ్వలేదు. ముగ్గురికి కోల్డ్ ఉందని చెప్పేసి. సో, అయిపోయింది. సో, ఈటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. బిల్ వచ్చేసింది. బిల్ అయితే అరౌండ్ 2K వరకు వచ్చింది. అయిపోయింది. ఇంకా బిల్లు అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ప్యాకప్ అయిపోయాం ఇంటికి. ఇదిగోండి ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంకా. మా ప్రిన్సి వాళ్ళు ఎగ్జైట్‌గా ఇంకా వెళ్ళిపోదాం వాళ్ళకి రావడము ఎగ్జైట్‌మెంటే, వెళ్ళడము ఎగ్జైట్‌మెంటే. ఇదిగోండి బయటకొచ్చేస్తున్నాం ఇంకా. సో, వాళ్ళని కొంచెం వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి ఇంకా అయితే వాళ్ళని తీసుకొచ్చేసాను. ఇదిగోండి. సో, రెస్టారెంట్ నుంచి బయటికి వస్తున్నాము. ఇదిగోండి బయటకొచ్చేసాము ఆల్మోస్ట్. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ కొంచెం బయటికెళ్లారని చెప్పేసి ఇక్కడ రొమాంటిక్ డైనింగ్ అంట. అసలు ఎట్లా ఉంటదో లోపల వ్యూ చూద్దామని చెప్పేసి నేను జస్ట్ లోపలికెళ్ళాను. ఇది ఎలా ఉంటదో అసలు సిట్టింగ్ ఏరియా ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి అంటే వాళ్ళు టైటిల్ ఇచ్చారు కదా! రొమాంటిక్ డైనింగ్ అని చెప్పేసి. అసలు చూద్దాం ఎలా ఉంటదా? ఓన్లీ కపుల్స్‌కేనా ఏంటి అని చెప్పేసి చూద్దామని ఎళ్ళాను. పర్లేదు బానే ఉంది. సేమ్ మేము వెళ్ళాం కదా! అట్లానే ఉంది. మా సిట్టింగ్ లాగే ఉంది. కాకపోతే కొంచెం ప్రైవసీగా ఉంది. కొన్ని యాంబియన్స్ అట్లా ఉన్నాయి లోపల. అదిగోండి రొమాంటిక్ డైనింగ్ అంట. సో, లోపలైతే ఇట్లా ఉంది. పర్లేదు బానే ఉంది. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. కొంచెం అంటే ప్రైవసీగానే ఉంది. ఎవరు లేరు. మేము వెళ్ళేసరికి రెస్టారెంట్ మొత్తం చాలా ఖాళీగానే ఉంది. సో, ఓకేనండి. అంతే. మీరు కూడా ఎప్పుడన్నా అకేషన్స్ పరంగా లేదంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే పిల్లల్ని లేదంటే మీ ఫ్యామిలీని కంపల్సరీ బయటికి తీసుకెళ్ళండి. కొంచెం చేంజ్ బావుంటది. అలాగ పిల్లలకు కూడా బావుంటది. సో, ఓకే అండి. అంతే. థ్యాంక్ యూ.